నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. సకల భోగభాగ్యాలను పంచే సంక్రాంతి వచ్చేసింది. అభ్యుదయ కాముకులు కూడా సంప్రదాయం వైపు మళ్లించే పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది. బగబగ బగమండే భోగి మంటలు, గనగన గన ఆడే గంగిరెద్దులు, కాన 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 కిరాణా కాంతులంటూ జనాల్లో జోష్ నింపేందుకు రెడీ అయింది. సంప్రదాయం సరదాలు కలబోసిన సంక్రాంతికి యావత్ భారత్తో పాటు తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన మకర సంక్రాంతి పండుగకున్న ప్రత్యేకతల గురించి ఒకసారి తెలుసుకుందాం. హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగల్లో మకర సంక్రాంతి ప్రముఖ స్థానం సంపాదించుకుంది. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన పుణ్యదినం. అందుకే ఒక సంవత్సరంలో చాలా సంక్రాంతులున్నా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అది గ్రహగమనంలో మార్పును సూచిస్తుందని పెద్దల నమ్మకం. ఈ మార్పు కారణంగానే మన జీవితాల్లో పాలన పోషణలు జరుగుతున్నాయని భావిస్తారు. ఈ కదలిక లేదా మార్పు ఆగిపోతే మనం అనేది కూడా ఆగిపోతుందని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే దీన్ని పెద్ద పండుగగా జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయానంలో ఉండే చివరి రోజు అయిన మకర సంక్రాంతిలోకి వచ్చే సమయానికి రైతుల చేతికి పంట వస్తుంది. అందుకే దీన్ని పంట కోతలు లేదా పంట నూర్పిడుల పండుగగా కూడా పిలుస్తారు. ప్రజలు సంతోషంతో జరుపుకునే పెద్ద ఉత్సవం ఇది. ఈ రోజున పంటల్లో సహాయపడిన వారికి రైతులు కృతజ్ఞత తెలుపుతారు. పంటలలో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందుకే దీన్ని కనుమ పండుగ అని కూడా పిలుస్తారు. మొదటి రోజు భూమికి, రెండవ రోజు పెద్దలకు, మూడవ రోజు పాడి పశువులకు కేటాయించారు. దేశవ్యాప్తంగా వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మకర సంక్రాంతిని పెద్ద పండుగగా పిలుస్తారు. దక్షిణాయానంలో ఉండే చివరి రోజునే తెలుగు రాష్ట్రాల్లో భోగిని జరుపుకుంటారు. ఈ భోగి మంటల వేడితో పండుగకు ఆహ్వానం పలుకుతారు. అహం కాలిపోయి ఆత్మశుద్ధి కావాలని, చలి ఆగిపోయి ఆనందం వెళ్లి విరియాలని కోరుతూ ప్రజలు వేకువజామున భోగి మంటలు వేస్తారు. తమ కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ సుఖ సంతోషాలు ఇమ్మంటూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ తమ ఆనందాల్ని పంచుకుంటారు. ముఖ్యంగా చిన్నారులపై రేగుపండ్లు పోసి ఆశీర్వదిస్తారు. భోగి పండ్ల ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు తెలుగు ప్రజలు. సంక్రాంతి రోజున ప్రతి ఇంటి ముంగిలిలో రంగవల్లులు శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను తెలియజేసే సందర్భాలు చాలా కనిపిస్తాయి. కొత్త అల్లులకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్లడం ఆనవాయితీ. చక్కెరతో కలిపిన నువ్వుల ఉండలు, ఇతర భక్ష్యాలు, పిండి వంటలు ఆరగిస్తారు. ముఖ్యంగా పితృదేవులకు ఈ రోజునే పితృతర్పణాలు సమర్పిస్తారు. పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, బెల్లం, పువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానాలుగా కూడా సమర్పిస్తారు. సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ సంప్రదాయ పద్ధతిలో కొత్త దుస్తులు వేసుకుంటారు. బంధుమిత్రులతో పల్లెలు కలకలలాడుతుంటాయి. గంగిరెద్దు మేళం వారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరెద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. అంతేకాదు, కోడి పందాలు, ఎడ్ల పందాల పోటీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లిపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్లల్లో వాలిపోతారు. పెద్ద పండుగల్లో మూడో రోజు కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన గోవులను, పశువులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది. పక్షులు కూడా రైతులకు నేస్తాలే. అందుకే పల్లెల్లో రైతులు తమ ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. కనుమ పండుగ రోజు తర్వాత వచ్చేది ముక్కనుమ. మాంసాహారం, మినపగారెలు వండుకుంటారు. ఈ ముచ్చటైన 3 రోజుల పండుగకు తెలుగు లోగిళ్లు కలకలలాడతాయని చెప్పవచ్చు. సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం కదా. కీప్ వాచింగ్ దూతా మీడియా.